సంక్రాంతి సందర్భంగా ఉమ్మడి ఉభయ గోదావరి కృష్ణా జిల్లాల్లో జోరుగా కోడి పందాలు జరుగుతున్నాయి. గత 3 రోజుల బరిలో కోట్ల రూపాయలు చేతులు మారాయి. సుమారు 2250 కోట్ల రూపాయలకు పైగానే పందెం రాయుళ్లు పందాలు కాసినట్లుగా అంచనా. కోడి పందాలతో పాటు 3 ముక్కలాట, గుండాటల్లో 100 కోట్ల రూపాయలు చేతులు మారాయని తెలుస్తోంది. అయితే కొన్ని చోట్ల ఎమ్మెల్యేలే దగ్గరుండి మరి ఈ పందాలను ఆడించారు. అలాగే ఈ 3 రోజులు భారీ స్థాయిలో మద్యం అమ్మకాలు కూడా జరిగాయి. రైట్, ఇక సంక్రాంతి సందర్భంగా ఉమ్మడి ఉభయ గోదావరి కృష్ణా జిల్లాలో జోరుగా కోడి పందాలు జరిగాయి. గత 3 రోజుల్లో బరుల్లో సుమారుగా కోట్ల రూపాయలు చేతులు మారినట్లుగా తెలుస్తోంది. సుమారు 2250 కోట్ల రూపాయలకు పైగానే పందెం రాయుళ్లు పందాలు కాసినట్లుగా అంచనా వేస్తున్నారు. కోడి పందాల ఆటతో పాటుగా 3 ముక్కలాట, గుండాటల్లో కూడా 100 కోట్ల రూపాయలు చేతులు మారాయని తెలుస్తోంది. అయితే కొన్ని చోట్ల ఎమ్మెల్యేల దగ్గరుండి ఈ పందాలను ఆడించారు. అలాగే ఈ 3 రోజులు భారీ స్థాయిలో మద్యం అమ్మకాలు కూడా జరిగాయి. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ ను అందించడానికి మా ప్రతినిధి శ్రీరామ్మూర్తి ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. శ్రీరామ్మూర్తి, చెప్పండి. సంక్రాంతి సంబరాలు ఉన్నాయో ఈ 3 రోజులు కూడా భోగి, సంక్రాంతి, కనుమ ఈ 3 రోజులు కూడా చూసినట్లయితే ఉమ్మడి గోదావరి జిల్లాలతో పాటు అలాగే కృష్ణా జిల్లాలో కూడా చాలా భారీగా బరులు, కోడి పందాల బరులు వెళ్తాయి. అయితే ఇక్కడ ఒక స్టేడియంలో మరిపించే విధంగా ఫ్లడ్ లైట్ లో కూడా కోడి పందాలు లాంటి పరిస్థితి ఉంది. ఎక్కడ చూసినా జనసందోహం, ఒక తీర్థాలు అంటే భారీగా తీర్థాలు జరుగుతున్న పరిస్థితికి కనిపించినట్టుగా కోడి పందాలు కనపడ్డాయి. ఇక్కడ వివిధ ప్రాంతాల నుంచి అంటే తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా చాలా మంది ఈ కోడి పందాలు తిలకించడానికి వచ్చిన ఆ పరిస్థితి ఉంది. అలాగే బంధువులు ఈ సంక్రాంతికి కొత్త అల్లుళ్ళు, బంధువులు అలాగే ఎక్కువగా ఈ గోదావరి తీర ప్రాంతాలకి తరలి రావడంతో మొత్తం కలకల్లాడుతూ కనపడ్డాయి పల్లెలన్నీ. అయితే ముఖ్యంగా ఎక్కడ చూసినా కానీ కోడి పందాలు భారీగా బరులు వేశారు. దానికి తోడుగా 3 ముక్కలాట, గుండెట్లు, పెద్ద పెద్ద బహుమతులు కూడా ఈ బరువులో ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. ఎక్కడ చూసినా డబ్బులు చాలా వేల కోట్ల రూపాయలు చేతులు మారిన పరిస్థితి ఉంది. ఒకవైపు గున్నెట్లు, ఒకవైపు 3 ముక్కలాట్లు, అలాగే మరోవైపు కోడి పందాలు. మొత్తం ఎక్కడ చూసినా కానీ భారీగానే మొత్తాలు ఇక్కడ చేతులు మారిన పరిస్థితి ఉంది. ఈ విధంగా చూసినట్లయితే మొత్తం 3 రోజులు కూడా సంక్రాంతి సంబరాలు కోడి పందాల్లో అంబరాన్ని అంటాయని చెప్పచ్చు. ఒకవైపు ప్రబల తీర్థాలు, మొత్తం అనేక అమ్మవార్ల ఉత్సవాలు జరుగుతూ ఉంటే, మరోవైపు అదే స్థాయిలో, అదే రీతిలో, అదే జనంతో కోడి పందాల బరులు కూడా కొనసాగడం ఇక్కడ విశేషంగా కనిపిస్తుంది. దీనికి తోడు ఈ 3 రోజులు కూడా చూసినట్లయితే మద్యం దుకాణాలు కూడా చాలా కలకలాడుతూ కనపడ్డాయి. ఎక్కడికక్కడే భారీ అమ్మకాలు చోటు చేసుకున్నాయి. ఇక్కడ కూడా వేల కోట్ల రూపాయలు అమ్మకాలు జరిగినట్టుగా తెలుస్తుంది. మొత్తానికి చూసినట్లయితే ఈ సంక్రాంతి సంబరాలు అయితే చాలా తారస్థాయిలో జరిగినట్టుగా చెప్పచ్చు. చాలా భారీగా ఇక్కడికి జరుగుతుంది. అంటే రాష్ట్రంలో అనేక జిల్లాల నుంచి కూడా కోనసీమలోని కోడి పందాలు, అలాగే భీమవరంలో కోడి పందాలు, కృష్ణా జిల్లాలో కోడి పందాలు తిలకించడానికి రావడం, అలాగే భారీగా బెట్టింగ్లు పందాలు కాయటం, జేబులు గాలి చేసుకోవటం, మళ్ళీ డబ్బులు పోయిన తర్వాత లబోదిబోమంటూ వెనక్కి తిరిగి వెళ్ళిన పరిస్థితులు కూడా ఉన్నాయి. అయితే భారీగా ఇప్పుడు ఈ రోజు నుంచి కూడా వెనక్కి తిరిగి వెళ్తున్న పరిస్థితి ఉంది. దీంతో మళ్ళీ కూడా ట్రాఫిక్లు ఎక్కడెక్కడ గ్రామాల్లో, ఊర్లో కూడా ట్రాఫిక్ లేకపోతున్న పరిస్థితి ఉంది. నిన్న చూసినట్లయితే పర్వల తీర్థంతో మొత్తం అమలాపురం, గన్నవరం, అంబర్జీపేట, కొత్తపేట, రాజులు ఈ ప్రాంతాలన్నింటిలో కూడా ట్రాఫిక్ పూర్తిగా చాలా గంటల తరబడి నిలిచిపోయిన పరిస్థితి ఉంది. మొత్తానికి చూసినట్లయితే ఈ 3 రోజుల సంక్రాంతి సంబరాలు అంబరాన్ని అంటే జమీమా. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ అండ్ డీటెయిల్స్ శ్రీరామ్మూర్తి.